మన అన్నమయ్య జిల్లా రాయచోటి ప్రజలంతా కలుషిత నీరు తాగి వాళ్ళ ప్రాణాలన్నీ హాస్పిటల్లో బెడ్ మీద చేరుతున్నాయి. ఎందుకంటే ఈ వాటర్ ప్లాంట్ అమ్మే వాళ్ళకి లైసెన్స్ లేకుండా విచ్చలవిడిగా వాళ్ళు కమర్షియల్ చేస్తే ఆ నీళ్ళు ఎక్కడంటే అక్కడ అమ్మి ఆ అమాయకుల ప్రాణాలతో వాళ్ళు చెలగాడమాడుతున్నారు. ఇదంతా కమర్షియల్గా చేసేసి ప్రజల ప్రాణాలు వచ్చేసి ఆ బెడ్ మీద చేరి వాళ్ళు వచ్చేసి అనారోగ్యం పాలవుతున్నారు. కాబట్టి అధికారులంతా దీనిపై చర్య తీసుకుని ప్రజలకు రక్షణ కల్పిస్తే ఎవరికైతే లైసెన్స్ ఉందో వాళ్ళనే కంటిన్యూ చేసి లైసెన్స్ లేని అనధికారులందరినీ వీళ్ళందరినీ తీసేసి ఆ వాటర్ను బోగస్ వాటర్ని తీసేసి ప్రజల ప్రాణాలకు మీరు రక్షణ కల్పించాలి. ఎందుకంటే మనం ప్రజలతో బతుకుతున్నాం. ప్రజల సొమ్ము ప్రజలు కట్టే పన్ను, మున్సిపల్ పన్ను కావచ్చు, నీళ్ల పన్ను కావచ్చు, ఇంటి పన్ను కావచ్చు, ఇవి దీన్ని మనమంతా అధికారులంతా మనం జీవిస్తున్నాం. కాబట్టి ఎన్టీ రామారావు ఏం చెప్పాడో, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు. కాబట్టి మనమంతా ఒకసారి నిస్వార్థ పరులైన దేశ నాయకులను తీసుకుందాం. ఎందుకంటే ప్రజల సొమ్ము మనం తింటున్నాం కాబట్టి ప్రజలకు మనము రక్షణ కల్పించాలా. టు సేవ్ ద డెమోక్రసీ, టు హెల్ప్ ద హెల్ప్లెస్ పర్సన్స్, దట్ ఈజ్ ఓన్లీ వే టు ద ప్లీజ్ to save that persons in Raichoti municipality leaders. I will request to everybody, to the officers, కాబట్టి వాళ్ళందరికీ మీరు ప్రజలందరికీ రక్షణ కల్పించి ఆ నీరు ISI మార్కులనే ప్రతి వీధికి ఒక వాటర్ ప్లాంట్లు పెట్టారు. ఆ నీరు అంతా కలుషిత నీరు, దాంట్లో జహర్ అంతా పాయిజన్ అంతా ఏమేమి కలుపుతున్నారు వాళ్ళకి అర్థం కాకుండా ప్రజలకు అమ్ముతున్నారు. ఆ నీళ్ళు తాగి ప్రజలంతా రోగాల బారిపడి హాస్పిటల్ బారవుతున్నారు. ప్రజలు కూలి చేసుకుని బతకాలా, లేకపోతే హాస్పిటల్లో మందులకే బతకాలా. వాళ్ళందరికీ కీళ్ళవాతం, నరాల నొప్పి, డయాలసిస్, కిడ్నీలు చెడిపోతా వాళ్ళకి మైండ్ పనిచేయక నరాలన్నీ అన్నీ భ్రష్ట, వాళ్ళ ప్రాణమే ఒక నరక కూపంగా తయారైంది. కాబట్టి అధికారులంతా దీనిపై చర్య తీసుకుని ISI మార్కులు లేని వారందరికీ వీధి వెలిసిన అనర్హులైన వాటర్ ప్లాంట్ తొలగించి ISI మార్కున్న వాళ్ళకే వాటర్ అమ్మేటికి చూడాలా. అదిగాక ఆ వాటర్ కూడా శుద్ధమైన నీరు అందించి ప్రజలకు రక్షణ కల్పించాలని మేము ఈ జిల్లా ప్రజల తరఫున అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.